గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఆర్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఉపయోగకరంగా ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క మన ఆన్పాస్ గురించి చాలా అప్డేట్లో తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తారు యూట్యూబ్ వారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఆన్పాస్లో తెలుసుకుందామండి. ఏంటంటే అన్నోన్ కాల్ గురించి, అలాగే మన ఓఎస్ వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్లు తీసి గ్రూపుల్లో షేర్ చేయొద్దన్నారు ఆ విషయం గురించి, అలాగే దిలాన్ సార్ గారికి చెప్పినటువంటి మరి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ముందుగా అన్నోన్ కాల్ గురించి మనం మాట్లాడుకుందామండి. చాలామందికి అన్నోన్ కాల్స్ వస్తున్నాయండి. కొత్త నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వచ్చి మన యొక్క డేటాను వాళ్ళు తెలుసుకొని మన యొక్క ఐడిని హ్యాక్ చేసే అవకాశం ఉందని మన యొక్క సీనియర్స్ గ్రూపుల్లో చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. తర్వాత మన యొక్క డేటా కనుక వాళ్ళు తీసుకుంటే కనుక, మన ఐడి పాస్వర్డ్ కానీ వాళ్ళకి వెళ్తే కనుక మనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి ఎవరన్నా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు మరి దయచేసి మరి ఎత్తి మాట్లాడమాకండి. ఎందుకంటే అది మనకు తెలిసిన కాల్ అయితే పర్వాలేదు, తెలిసిన నెంబర్ అయితే మనం మాట్లాడినా పర్వాలేదులే. కానీ అది అన్నోన్ కాల్ కనుక మనం అట్లా చేస్తే మన యొక్క ఐడిని, మన మరి ముఖ్యంగా మన ఆన్పాస్ ఫౌండర్స్ అండి, ఫౌండర్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం నోటి మాటలతో చెప్పలేమండి. చాలా విలువైనది. కాబట్టి ఫౌండర్షిప్ అనేది ఈ యొక్క మన ఐడిని కనుక హ్యాక్ చేశారనుకోండి, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటం అనేది మన వల్ల కాదండి. అట్లాగా వాళ్ళు చేయడానికి చూస్తున్నారు. అన్నోన్ కాల్ వచ్చినప్పుడు మన సీనియర్స్ ఏం చెబుతున్నారంటే దయచేసి మరి రిసీవ్ చేసుకోమాకండి అని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క విషయాన్ని కూడా మన యొక్క ఫౌండర్స్ అందరూ కూడా మరి గమనించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఓఎస్ మనకి వస్తుందని చెప్పుకున్నాం. ఇలా రేపట్లో రావచ్చు. టైం అనేది కరెక్ట్గా చెప్పలేను, కానీ రావటం మాత్రం పక్కాగా వచ్చిందండి. వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్లు తీసి గ్రూపుల్లో షేర్ చేయటం కానీ అలాంటివి మాత్రం చేయొద్దని మన యొక్క సీనియర్స్ చెబుతున్నారండి. ఎందుకంటే మన సీనియర్స్ మన యొక్క శ్రేయస్సు కోరే చెబుతారు. కాబట్టి మన యొక్క వాళ్ళ మాట కూడా వినాలండి. ఎందుకంటే స్క్రీన్ షాట్లు షేర్ చేయటం వల్ల ఏమైందంటే పబ్లిక్లోకి ఈ యొక్క ఒకరి నుంచి ఒకరికి అట్లా వెళ్ళటం వల్లగా చాలామంది చేతుల్లోకి వెళ్ళి మారటం జరుగుతుందండి. కాబట్టి అప్పుడు మనకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి మన కంపెనీకి. అంతకుముందు కూడా మనం చాలాసార్లు చూసాం. అంతకుముందు కూడా ఏదన్నా మనకు వచ్చినప్పుడు మన సీనియర్స్ మీరు స్క్రీన్ షాట్లో దయచేసి పెట్టమాకండి అని చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా మన ఓఎస్ స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్లు మాత్రం గ్రూపుల్లో షేర్ చేయమాకండి దయచేసి. పర్సనల్గా ఏమన్నా ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే పర్సనల్గా పెట్టండి, కానీ గ్రూపుల్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ అయిపోతాం. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి, ఇంకో గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి, అట్లా గ్రూపులు మారటం వల్ల చాలామందికి మన యొక్క డేటా అంతా కూడా తెలిసిపోద్దండి. మన ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మరి గమనించి మనం ఈ ఓఎస్ వచ్చిన తర్వాత గ్రూపుల్లో ఈ యొక్క స్క్రీన్ షాట్లు షేర్ చేయకుండా ఉంటే మనకే మంచిదండి. ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా చెబుతున్నామండి. అలాగే మన దిలాన్ సార్ గారు కొన్ని అప్డేట్లు చెప్పారు కదండి, వాటిలో ఇంకో కొన్ని మనం తెలుసుకుందామండి, పూర్తిగా తెలుసుకుందాము. ఓఎస్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఓఎస్ వచ్చిన తర్వాత www.onpass.comలోకి వెళ్ళి మన యొక్క ఐడిని ఓపెన్ చేసుకోవాలండి. తర్వాత ఓమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది కదండి, ఓమెయిల్ పాస్వర్డ్తో మనం లాగిన్ చేసుకోవాలండి. మన ఓమెయిల్ పాస్వర్డ్ అండ్ ఓమెయిల్ ప్లస్ పాస్వర్డ్ ఉంటుంది కదండి, ఆ యొక్క ఆప్షన్తో మనం ఓపెన్ చేసుకోవాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అవన్నీ కూడా మనకి ప్రొఫైల్ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మన టీం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రొఫైల్ చూసుకోవచ్చు, మన టీము, అలాగే వ్యాలెట్. ఇది ఒక్కొక్కటి ప్రాసెస్ వస్తుందండి. ఎందుకంటే ముందే ఎందుకు చెబుతున్నామంటే 1-2 సార్లు చెప్పినప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్గా చేస్తారండి. హరిబరిగా మనం చేయకూడదండి, హడావుడిగా చేయకూడదు. ఇది వచ్చేసింది అని చెప్పేసి హడావుడిగా చేయమాకండి. నిదానంగా ఒక్కొక్కటి ప్రాసెస్ తెలుసుకొని చేస్తే బాగుంటుందండి. అలాగే ఇది ఓఎస్ వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి ఓపెన్ అవ్వదండి. ఎందుకంటే ఇది మనకి చాలామంది ఎక్కువ మంది ఫౌండర్స్ ఉన్నారు కదా మన యొక్క కంపెనీలో. ఒక్కొక్కరికి కొద్దిగా ఇస్తారండి. ఫస్ట్ ఒక 10,000 మందికి, తర్వాత ఒక 20,000 మందికి, తర్వాత అట్లా పెంచుకుంటా ఓపెన్ అవుతుందండి. ఒకేసారి అందరికీ
10 లక్షల మందికి 14 లక్షల మందికి ఒకేసారి ఓపెన్ అవుతుంది. కొంచెం కొంచెంగా ఒక్కొక్కరికి అవుతుంది. మన పక్కన ఆయనకి అయిందే నాకు అవ్వలేదని చెప్పేసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా నిదానంగా మనకి ఈ యొక్క ఐడి అనేది ఓఎస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి. మరి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అయింది నాకు ఎందుకు అవ్వలేదు అని బాధపడాల్సిన అవసరం లేదండి. అందరికీ ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఏమన్నా ఎన్డీఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా నిదానంగా చూసుకోవచ్చా అండి. నిదానంగా అవి కూడా మనం ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా మనం చూడగలిగితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి పాపప్ ద్వారాగా మనకి వస్తూ ఉంటుందండి. పాపప్ మెసేజ్ వస్తుంది. ఒక విషయం కూడా మనకి పాపప్ ద్వారాగా తెలుస్తూ ఉంటుందండి. మనం పైన చూసుకొని పాపప్ ఓపెన్ చేసి మనం చదువుకోవచ్చు. కొన్ని అప్డేట్లు మనకు అక్కడే తెలుస్తూ ఉంటాయి. సీనియర్స్ కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని పాపప్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి పరిశీలించి మనం లోపలికి వెళ్ళి అవన్నీ కూడా చూసుకోవాలండి. ఇంకా మన యొక్క టెక్ టీం వారైతే ఇంకా చాలా మన యొక్క కంపెనీని చాలా చక్కగా తీసుకెళ్తున్నారండి. టెక్ టీం వర్క్ అనేది బాగా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారని మరి చెప్పడం జరిగిందండి దిలాన్ సార్ గారు. అయితే టెక్ టీం అనేది చాలా బలంగా ఉంది, చాలా జాగ్రత్తగా అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పడం జరిగిందండి. ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మనకి ఈ కంపెనీలో ఈ బోనస్లు కానీ ఈ కమిషన్లు కానీ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి వస్తుందండి. ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదండి, ఇది ఒక ఐటీ కంపెనీ అండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మనం తెలుసుకోవాలండి. మనం ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదు, ఇది ఐటీ కంపెనీ అని మళ్ళీ ఇంకొకసారి మరి ఒక దిలాన్ సార్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది. ఎంఎల్ఎం కంపెనీ అయితే ఇంత కట్టండి మీకు ఎంత వచ్చిద్దని ఏదో చెప్పి కొన్ని లెవెల్స్ వరకు కమిషన్ వచ్చిద్దని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మనది ఆన్పాసివ్ అనేది ఒక ఐటీ కంపెనీ అండి. ఇది ఐటీ కంపెనీలో ప్లస్ ఇంకోటి ఏంటి పెద్ద టూల్స్ ఉన్నాయండి. దీంట్లో చాలా రావాల్సిన అప్కమింగ్ మనకి ఇన్కమ్ ఇచ్చే టూల్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో మనకి ఓ కనెక్ట్ వస్తుందండి. ఓ కనెక్ట్ వచ్చిన తర్వాత మనకి ఫౌండర్స్కి ఈ లోపలనే మనకు కొన్ని బోనస్లు అని మరి ఇవన్నీ కూడా మనం పెట్టిన పెండింగ్ విత్డ్రాలు కానీ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇక ఓఎస్ వచ్చిన తర్వాత మనకి కమిషన్లు కూడా స్టార్ట్ అవుతాయండి. ఇక మనకు ఓఎస్ స్టార్ట్ అయిందంటే మనకు మంచి రోజులు వచ్చినట్టేనండి. ఇక ఆటోమేటిక్గా మనకి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ముఖంలో మనం సంతోషం చూడవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం 6 సంవత్సరాల నుంచి కంపెనీ 6 సంవత్సరాల 4 నెలలు అవుతుందని చెప్పడం జరిగిందండి దిలాన్ సార్ గారు. అయితే మనం 6 సంవత్సరాల 4 నెలల నుంచి మనం ఏదో చూస్తూనే ఉన్నాము. మన యొక్క ఆ ఓపికకి కంపెనీ వాళ్ళు అయితే మనకి ఇబ్బంది పెట్టకుండా మనం 1 సంవత్సరం నుంచి కూడా మనం ఎప్పుడో వచ్చిద్ది అనుకున్నాం కదా. ఈ సంవత్సరం కాలంలో మనకి రావాల్సినటువంటి ఫ్రూట్స్ లేదా ఫలాలు యాపిల్స్ అనేవి కూడా వాటిని కూడా మనకి సీఈఓ గారు ఇవ్వాలని ఆలోచన ఉన్నారని చెప్పడం జరుగుతుందండి. ఆయన మనకి ఈ సంవత్సరం కాలంలో మనం ఎంతైతే నష్టపోయామో అవన్నీ కూడా మనకి మరి రిటర్న్ ఇవ్వడానికి ఆషార్ గారు అయితే మరి ఆలోచనలో ఉండాలని చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని కూడా మరి గమనించండి. మనకి ఓఎస్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనకి అన్నీ ఒక్కొక్కటి కూడా ఓపెన్ అవుతూ ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మనం నిదానంగా ఓపెన్ చేసుకొని అన్నీ కూడా చూసుకొని మనం ముందుకెళ్ళవచ్చండి. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పుకున్నాం కదా. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి, ఇది మన ఆన్ పాసివ్ అనేది అఫిలియేటివ్ మార్కెటింగ్ అండి. అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటండి? అఫిలియేటివ్ సిస్టమ్ లేదా మార్కెటింగ్ అంటే ఏమిటి అంటే మన యొక్క రెఫరల్ ద్వారాగా మన యొక్క ప్రోడక్ట్లో సేల్ చేసుకొని మనకు వచ్చిన కమిషన్తో మనం తీసుకోవటం. అంతకుముందు మనం చాలాసార్లు ఆలోచించాం. గూగుల్కి కానీ యూట్యూబ్కి కానీ ట్విట్టర్కి కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత అండి? నిమిషానికే చాలా ఉంటుందంటండి. నిమిషానికే లెక్కలేస్తారు వాళ్ళైతే ఆదాయం. అలాగే మన ఆన్ పాసివ్ కూడా వచ్చిన తర్వాత మన యొక్క ఆదాయం కూడా నిమిషానికి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం నిదానంగా స్లోగా వచ్చిన తర్వాత మన యొక్క ఫౌండర్స్ కూడా రోజుల్లోనూ గంటల్లోనూ నిమిషాల్లోనూ మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం మంచి రోజులు చాలా దగ్గరకు వచ్చేసేయండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా సంతోషంగా ఉండే రోజులు దగ్గరికి వచ్చినట్టే.
ఇందాక చెప్పుకున్నది వేస్ట్ అయిన సమయాన్ని ఒక సంవత్సరం నుంచి మనకేం ఇన్కమ్ రావట్లేదు కదా, ఆ యొక్క సమయాన్ని కూడా మనకు సీఈఓ గారు మరి కమిషన్ రూపంలోనూ బోనస్ల రూపంలోనూ మనకి ఖచ్చితంగా ఇస్తారని మరి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అవన్నీ కూడా ఫలాలు చేతికి వచ్చే వరకు మనం ఎదురు చూసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మరి ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని కుటుంబాలు కూడా మన ఫౌండర్స్ కుటుంబాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆన్పాసిలో గత 4 సంవత్సరాలుగా నేను కూడా ఎదురు చూస్తున్నానండి. మనకి ఎప్పుడో ఈ యొక్క యాపిల్స్ ఫలాలు వస్తాయని నేను కూడా ఎదురు చూడటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎదురు చూస్తున్నారు. మన అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు నా యొక్క వీడియోని ముగిస్తున్నానండి. మరి ఒక్కసారి చెప్పేది ఏంటంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మనకి లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటాయని ఎక్కువ మందికి యూట్యూబ్ వారు రీచ్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.